నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ విలేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తాను బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం. ఒడిశా వల్లే నేరేడి బ్యారేజీ జాప్యం. పెండింగ్ పనులపై మంత్రి నిమ్మల క్లారిటీ. హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం. అల్యూమినియం కంపెనీలో మంటలు. చిలమత్తూరు ఎంఆర్ఓ సస్పెన్షన్. రైతుల ఆరోపణలపై కలెక్టర్ చర్యలు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అసహనం వ్యక్తం చేశారు. ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో ఎమ్మెల్యేని కలవడానికి బాధితులు వచ్చారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనది కాంగ్రెస్ అధికార పార్టీ కాదని అన్నారు. పక్కా బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కొన్ని రోజుల క్రితం పటాన్చెరు కాంగ్రెస్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది. మహిపాల్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. క్యాడర్ను మహిపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. కేసీఆర్ ఫోటో తీసి రేవంత్ రెడ్డి ఫోటోను కార్యకర్తలు పెట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కుర్చీలు ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీసులో కుర్చీలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో పటాన్చెరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం పిరికి పందల చర్యగా ఆయన అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓపై సస్పెన్షన్ వేటు పడింది. ఇన్ఛార్జ్ తహసీల్దార్ యూనిస్ బాబు చాగలేరుకు చెందిన ఓ రైతు 23 ఎకరాల భూమిని ఇతరుల పేరిట మ్యూటేషన్ చేశారు. దీంతో బాధిత రైతు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఆరోపణలు నిజమేనని తేలడంతో వెంటనే డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న యూనిస్ బాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చేతన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రామ్రెడ్డి నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. జగన్నాథ్ ఇండస్ట్రీస్ అల్యూమినియం మోడలింగ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజన్తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వి రత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ మహిళలను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఇండియన్ పీనల్ కోడ్పై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. మహిళలు సాధికారత సాధిస్తేనే పురోగతి వైపుగా ప్రయాణిస్తామని ఎస్పీ తెలిపారు. తల ఎత్తుకొని పెరుగుతారు, తమ తమ రంగాలలో తాము నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రతి ప్రయత్నం కూడా ఒక సవాలే, అవునా కదా? ప్రతి ప్రయత్నం ఎలా అధిగమించాలి, వీటికి పరిష్కార మార్గాలు ఏంటి అని అంటే దానికి ఒక పరిష్కార మార్గం సంఘటితం. ఏంటది? సంఘటితం. సంఘటిత మహిళ, అసంఘటిత మహిళ అన్నారు. సంఘటిత మహిళకి నిదర్శనాలే మన దగ్గర ఉన్నటువంటి రకరకాల గ్రూపులు. సో ఈ గ్రూప్ ద్వారా చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, చైతన్యం కావచ్చు, మీరు వెళ్ళి రిప్రజెంట్ చేసేటువంటి సమస్యకు రిప్రజెంటేషన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సంఘటితమైనటువంటి పనులు. సో మహిళలు సవాళ్ళు ఎదుర్కోవడానికి ఉన్న ఒక మార్గంలో ఉన్న మార్గాలు ఒకటి సంఘటిత మహిళగా ఉంటుంది. కరెక్ట్ కదా? సంఘటిత మహిళ. సో అందుకని ఈరోజు సవాళ్ళు పరిష్కారంలో పరిష్కారం ఒకటి నా తరఫున సంఘటిత మహిళ జేజేలు పలుకుతారు. కానీ ఈ సమరం వెనుక, ఈ శక్తి వెనుక బోలెడంత కష్టం ఉంటుంది, బోలెడంత నిరుత్సాహం ఉంటుంది, బోలెడంత వేదన కూడా ఉంటుంది. ఇవన్నీ భరిస్తూ ఉంటుంది మహిళ. అందుకనే మహిళ అంటే ఒక అద్భుతం. తన అడ్మినిస్ట్రేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది? కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడుతుంది. కాన్స్టిట్యూషన్ లో మహిళల పట్ల వివక్షని ఆర్టికల్ 15(3) వ్యతిరేకిస్తుంది. లింగ వివక్ష కాదు, లింగ సమానత్వాన్ని బోధిస్తుంది. సో ఇలా మనకి ఆర్టికల్స్ ఏమైతే భారత రాజ్యాంగంలో చెప్పబడివో, సమానత్వం కానీ, స్వేచ్ఛ కానీ, ఎక్కడైనా వెళ్ళి పనిచేస్తున్నటువంటి హక్కులు కానీ, ఇవన్నీ కూడా ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఉన్నాయి, అందరూ తెలుసు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మెప్మా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ రమేష్, డిఎస్పీ మహేష్ హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రమేష్ ఆకాంక్షించారు. మహిళల సాధికారత దిశగా ముందుకెళ్లాలని ఆయన తెలిపారు.
లేచింది మహిళా లోకం, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ప్రపంచాన్ని కూడా గమనించే శక్తి, ఆదిపరా శక్తి ఆడవాళ్ళే. మరి వినాశ్రియం జనం నాస్తి, వినాశ్రియం మరణం నాస్తి, వినాశ్రియం సృష్టి నాస్తి అని బాలయ్య గారు డైలాగ్ సినిమాలో. స్త్రీ లేనిదే జనం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు, సృష్టికి మూలం స్త్రీయే. అలాంటి స్త్రీ ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదురు అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ప్రతి భగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని వాస్తవ సత్యాన్ని ఈరోజు మహిళల ద్వారానే ఈరోజు ప్రపంచం. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై ఆ నేతలే ధర్నాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 15,000 కోట్ల భారం మోపిందని తెలిపారు. 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామన్నారు. గత 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 23-24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. అమరావతి విఐటిలో విటోపియో గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా 2025 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. విట్ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అని ఆయన అన్నారు. అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ ఇక్కడికి రావడం చాలా మంచి శుభ పరిణామమని తెలిపారు. It is an absolute honor to welcome you all to the grand celebration. Because you continue and you definitely achieve whatever academic success. For the all-round development of the children or all-round development of the students, each college or universities have to provide all activities. Maybe it is cultural, extracurricular, co-curricular activities. I think it is particularly these 3 days are more important to participate, to bring out your talents, whatever way you are participating. Participating itself is a great achievement to the students because so many number of students are there in any institution. But few of the people will come and participate to forward to show their talents in different walks of life, different fields of life. So as a student also, I used to participate in youth activities, and at that time in our university used to conduct youth festivals
I participated as a student as a youth festival, and I organized as a students union leader, and I participated in the non-aligned countries youth festival also, which was that time late Rajiv Gandhi is the Prime Minister. I, as a student leader, led the delegation to the Annamalai University, Tamil Nadu, and then New Delhi also I participated. It shows that lot of encouragement from the institutions and lot of participation from our side as a students give the leadership in the future. As a citizen of this country, we have to participate in all such type of activities. I think it is a program organized. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని, అందుకే కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. త్వరలోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అన్నా 3,500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో 500 రూపాయలకి గ్యాస్ మద్దు కానివ్వండి, 200 యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి, ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైన ఉచిత ప్రయాణమే కానివ్వండి, ఈ కార్యక్రమాలను చేశాం. కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్న ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. అంతేకాదు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 55,562 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుందో అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో, ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు. విశాఖ గాజువాకలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు మానవహారం చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకి నిరసనగా బీసీ గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో తొలగింపును సహించబోమని వారు హెచ్చరించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకి అన్యాయం జరిగితే ఉద్యమం ఉధృతం చేస్తామని కార్మికులు తెలిపారు. చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది, ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ రక్షించుకుంటాం, ప్లాంట్ కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్ని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్క్ తగ్గించాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంత వరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తొలగించినట్టయితే
ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కానీ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా, ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోడు కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మేమేమైనా సరదా కార్మిక సంఘాలు ఏమైనా రోడ్డు ఎక్కి సీటుకి మాటికి ధర్నాలు చేయడానికి సరదా. ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని తీయట్లేదు, కార్మికులు తగ్గించట్లేదు, 2100 తీయట్లేదు అని చెప్తున్నారు. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 7వ తేదీ సమ్మె జరగవలసింది, కానీ ఆర్ఎస్ఎల్ సమక్షంలో మాకు 11వ తేదీని వాయిదా ఇచ్చారు. ఈ 11వ తేదీని కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని తొలగించమని చెప్పాలి, 2400 అనేది కొనసాగించాలి చెప్పాలి. ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరకారుదారులకి ఉపాధి కల్పించాలని చెప్పాలి. ఇక్కడ ఏ కార్మికుడు తొలగించినా 12వ తేదీ దాటిన తర్వాత మేము కాంట్రాక్ట్ కార్మికులుగా నిరవధిక సమ్మెకి సిద్ధంగా ఉన్నామనేసి ఈ యొక్క కార్యక్రమానికి మీకు జయప్రదం చేసి చెప్తున్నాను. కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్ రెగ్యులర్ గా అని చెప్పేసి తీసేయడం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయోజనం చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికులు బెదిరించడం చేస్తుంది ఈ మేనేజ్మెంట్. గతంలో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని నేరేడి బ్యారేజ్ జాప్యానికి ఒరిస్సా ప్రభుత్వమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా కేవలం 20% మాత్రమే పూర్తయ్యాయని అన్నారు. పెండింగ్ బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని హామీనిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. 2.8 లక్షల క్యూసెక్ల నీరు సామర్థ్యానికి అనుగుణంగా ఇది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా చూస్తే ఆ రోజు ఒరిస్సా గవర్నమెంట్ కి సంబంధించి వారి భూభాగం 106 ఎకరాలు యొక్క బ్యారేజీకి అవసరం అవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని ప్రకారం ఆ 106 ఎకరాలకి ఒరిస్సా అండ్ ఏపీ ఆ రోజు ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే తర్వాత 1980లో మరి 6 లక్షల క్యూసెక్ల నీరు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ డిజైన్స్ మరి ఏదైతే గతంలో డిజైన్స్ కాకుండా దీన్ని పెంచి డిజైన్స్ ప్రకారం చేయాలన్నప్పుడు దగ్గర 1200 ఎకరాలు ఒరిస్సా భూభాగంలో అవసరమైనటువంటి స్థితి అధ్యక్ష. మరి అయితే ఆ 1200 ఎకరాలు ఇవ్వడానికి ఒరిస్సా ప్రభుత్వం అంగీకరించినటువంటి పరిస్థితుల్లో తర్వాత ప్రభుత్వం రెండవ రకంగా ఆలోచన చేసి వాళ్ళ 1200 ఎకరాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఒరిస్సా ప్రభుత్వం ఉండట్లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా వాళ్ళ 106 ఎకరాల వరకు మాత్రం ఏదైతే ముంపుకు పరిమితం చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి ఎగువన 3.8 కిలోమీటర్స్ ఎగువన మరి ఏదైతే ఈ యొక్క వరద గోడను ఒకటి నిర్మాణం చేసుకోవడం ద్వారా వాళ్ళు 1200 ఎకరాలకు వెళ్ళవసరం లేకుండా 106 ఎకరాలకి పరిమితం చేస్తూ మనము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులు కేటాయింపు జరిగింది. ఈ ప్రక్రియను అర్జీదారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతిలో పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. 18 మద్యం షాపులకు లాటరీ విధానంలో తీసినట్లు చెప్పారు. ఏలూరు జిల్లా పాత గండిగూడెం షిఫ్ట్ ఆపరేటర్ జాన్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ ఆరోపించారు.
మృతుడి భార్య స్వాతికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. అక్కడ దీన్ని బట్టి ఒక నర్సింగ్ కాలేజ్ దీన్ని పరిగణలో తీసుకుంటాం. అదేవిధంగా థైరాయిడ్ టెస్టులు ఏరియా హాస్పిటల్ చేస్తే బాగుంటుందని దాన్ని కూడా సమీక్ష చేసి వాటి మీద తగు నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. తర్వాత మాకు స్వపక్షంలో కూటమిలో విపక్షం ఉండడం వేరు, మా పార్టీలోనూ స్వపక్షంలోనే మాకు విపక్షం మా విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు ఆరోగ్య శాఖ మీదే దృష్టి పెడుతూ ఉంటుంటారు. కాబట్టి వారు ప్రస్తావించారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఏవైతే గతంలో ప్రభుత్వం భూమి ఇవ్వడం వల్ల కండిషన్స్ ఏదైనా 10% ఉచితంగా వైద్యం అందించాలనే విషయం, ఎందుకంటే అది ఆ సమాధానం కూడా వారే చెప్పారు, అది ఏపీఐఏసీ కిందకి వస్తుంది అధ్యక్ష. కానీ ఆ రెగ్యులేషన్ మానిటర్ చేయాల్సింది ఎవరు, ఆరోగ్య శాఖ లేకపోతే ఏపీఐసీ? మొన్ననే వారు ఈ సభలో అన్నప్పుడు నేను వెంటనే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది, వీటి మీద నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా సమీక్ష నిర్వహిస్తాం విష్ణుకుమార్ రాజు గారు. ఆ జీవో నెంబర్ 576 వారు ప్రస్తావించారు. ఖచ్చితంగా రామకృష్ణ గారు. అదేవిధంగా కొన్ని వాటిని ప్రస్తావించారు, ప్రైవేట్ హాస్పిటల్లో అన్నారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్యాకేజీలు ఉంటున్నాయి విష్ణుకుమార్ రాజు గారు. ఆ ప్యాకేజీకి అనుగుణంగా పేదల విషయంలో మీరు చెప్తున్న వారు మరి ఎక్స్‌ప్లాయిటేషన్ విషయంలో, ధనికుల విషయంలో నేను చెప్పలేను, కానీ పేదలకు సంబంధించిన వరకు 3257 ఎన్టీఆర్ వైద్య సేవలో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటికి ప్రతిదానికి ప్యాకేజ్ ఉంది, ఇంత మొత్తం అని ఆ మొత్తం మేరకే చెల్లిస్తాము. కాబట్టి పేదలకు ఆ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. తర్వాత ఈ మెడిసిన్స్ గురించి, ఎంఆర్పి మెడిసిన్స్ వాటి గురించి ప్రస్తావించారు. మేము దగ్గర 750 కోట్లతో డ్రగ్స్ సప్లై చేస్తున్నాం అధ్యక్ష. మాకు ఏది టీచింగ్ హాస్పిటల్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గర నుంచి, ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి, విలేజ్ హెల్త్ క్లినిక్ల దాకా ఉచితంగా, దానికోసం 750 కోట్లు ఏటా మన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయించింది, దాంట్లో ఖర్చు పెడుతున్నాం. అయితే నేను ఇంకోటి ఈ సందర్భంగా ఇవ్వాలి ఏంటంటే జన ఔషధి డే కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం ఈ దేశంలో 14,000 జనౌషధి కేంద్రాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 50% నుంచి 80% దాకా తక్కువ మొత్తంలో మందులు దొరుకుతాయి. వాటిని కూడా మనం అందరం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి మండలానికి ఒక జనౌషధి కేంద్ర ఉండాలని. 200 జనౌషధి కేంద్రాలు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నాయి. వాటిని ప్రతి మండలానికి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా ప్రవేశపెట్టినప్పటి నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు 30,000 కోట్ల రూపాయలు పేదలకు ఆదా అయిందనే విషయం కూడా ఒక నివేదిక ప్రకారం తెలుస్తూ ఉంది. ఇవాళ జనౌషధి డే కాబట్టి నేను వీటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా వారు మార్టాలిటీ గురించి మాట్లాడారు. మదర్ మార్టాలిటీ లేదా లైబర్స్ మార్టాలిటీ గురించి మాట్లాడించారు. మనము ఎస్డీజీ ఏదైతే దీంట్లోనే ఉన్నాం అధ్యక్ష, మిగతా రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రం, కేరళ నెంబర్ 1 అధ్యక్ష హెల్త్ కేర్లో, వాటితో పోస్తే కాస్త వెనకబడి ఉన్నాం. అయితే ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది అధ్యక్ష. మనము ఈ నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువలో ఉన్నాం. అదేవిధంగా WHO సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం 2030 నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ గోల్స్ కన్నా తక్కువలోనే అది మదర్ మార్టాలిటీ రేట్ కానీ, చైల్డ్ మార్టాలిటీ రేట్ కానీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. తర్వాత ఎవరో రామాంజనేయులు గారు మాట్లాడుతూ వారు ఎన్టీఆర్ వైద్య సేవల గురించి చెప్పారు. నేను దాని గురించి ఈ సమానం చెప్పడం కూడా జరిగింది. 2,500 కోట్ల జూన్ నాటికి వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి ఉన్నారు కదా, దానికి మధ్యలో దాని కింద 2,500 కోట్లు బకాయిలు చెల్లించడమే కాకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా పేదలకు వైద్య సేవలు అందేలాగా ప్రయత్నం చేస్తున్నాం. వారు చెప్పింది కూడా వాస్తవమే అధ్యక్ష. నా అనుభవం కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నా అనుభవం కూడా గతంలో 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఇప్పుడు నా అనుభవం కూడా ఏది పోయినా ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదో పేద దగ్గర నుంచి వస్తే వెంటనే మంజూరు అవుతోంది. ఎల్ఓసీలు అయితే మొన్నైతే 3 గంటల్లో మంజూరైంది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఎల్ఓసి
పంపడం 3 గంటల్లోనే 10 లక్షల రూపాయలు మంజూరైంది అధ్యక్ష. ఒక పేద ప్రాణం కాపాడబడింది అధ్యక్ష. అటువంటి పేదలు కాపాడాలని కానీ లేదా వాళ్ళ గురించి ఆలోచించాలని ప్యాలెస్లో ఫిడేలు వాయించుకుంటే గత ముఖ్యమంత్రికి ఆ జ్ఞానం లేకపోవడం, విఘ్నత లేకపోవడం, అది ఆయన విఘ్నతకే వదిలేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి కూడా ప్రస్తావించారు. పేరు తొలగింపు మీద ఉన్న దృష్టి వారికి అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి భవనం నిర్మించాలని లేదు అధ్యక్ష. ఆ భవనం నిర్మాణం కోసం మేము పెట్టుకున్న డబ్బు 400 కోట్లను కూడా దారి మళ్ళించారు అధ్యక్ష. అది మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పుడు దాని సొంత భవనం నిర్మించుకోవాల్సి ఉంది. ఇటీవల సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు వెంటనే స్పందించి అమరావతి ప్రాంతంలో దానికి అవసరమైన భూమిని వెంటనే కేటాయిస్తానని వారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఎన్టీఆర్ యూనివర్సిటీకి అద్భుతమైన భవనాన్ని కూడా నిర్మిస్తాం. అదేవిధంగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి గతంలో 5 సంవత్సరాలు భూమి ఇవ్వకుండా దాన్ని రానికుండా చేశారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు దానికోసం 15 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ పొజిషన్ కూడా మొన్న మేము అడిగిన కోరిక మేరకు అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ కూడా చేసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా